సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పోయిన వారం ఫాదర్స్ డే సందర్భంగా నీ తల్లిదండ్రుల తండ్రిని తల్లిని సన్మానించుము అనే అంశం 5వ మాటగా మనం చూసాం. నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అనే అంశంలో మనం ఉన్నాం. కొంత ఇంట్రడక్షన్గా మొదట భాగములు పొందుకొని ఇంతకుముందు వారములో మనం నేర్చుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 వచనాల వరకు ఆ భాగంలో ఒక మనుషుడు పరిగెత్తుకొని వచ్చి యేసుప్రభు దగ్గర మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులవ్వాలంటే నేనేం చేయాలి అని యేసుప్రభుని అడిగిన సందర్భం ఆ పాఠంలో రాయబడి ఉంది. అయ్యా వింటున్నారా? నిద్ర వస్తుందా? ఎవరికి నిద్ర వస్తే చెప్పండి, నిలబడండి. ఏం దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? కదా, ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలి? ఒక పని చేయాలంటే ఏం చేయాలి? అవునా? దానికి కొన్ని క్వాలిటీస్ అవసరం, కొన్ని అర్హతలు అవసరం. అన్నీ ఏమి రాను పనిలో పెట్టుకుంటే ఎట్లా చేయగలడా? పొలం దున్నేవాన్ని సాఫ్ట్వేర్ కంపెనీకి పంపిస్తే ఎట్లుంటుంది? ఉన్నదాన్ని పాడు చేస్తున్నాడు. అవునా? ఏ ఉద్యోగానికి, ఏ పనికి ఎవడు పనికి వస్తాడో వానికి వెనుక క్వాలిటీ ఉండాలి, వాని క్వాలిఫికేషన్ ఉండాలి, వానికి అర్హత ఉండాలి, వానికి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే దాన్ని ఈజీగా చేయగలడు. దానికి తగినట్టుగా జీతమును సంపాదించుకోగలుగుతాడు. ప్రియులారా, మనం ఎప్పుడైనా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని దేవుని అడిగామా? లేకపోతే భక్తులను అడిగామా? ఎప్పుడైనా నిత్య జీవం కొరకు మనం ఏం చేస్తున్నామో ఆలోచిస్తున్నామా? కదా, మొత్తం బ్రతుకుతున్నాం భూమి మీద, భూ ఆశల కొరకే, లోకము కొరకే, మన కొరకు మనమే బ్రతుకుతున్నాం. కానీ వాక్యం అంటుంది, భక్తుడు ఒకడు వచ్చి అంటున్నాడు, ఒక మనుషుడు వచ్చి అంటున్నాడు, నిత్య జీవం పొందాలంటే, నిత్య జీవం అనేది ఇప్పుడు మన కంటి కనబడుతున్న అంతా కూడా కొంత మట్టుకే ఉండగలిగే స్థలం కదా. సంత లాంటిది, అంగడి లాంటిది. అంగడికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి రావాలి సాయంత్రానికల్లా. ఈ లోకానికి దేవుడు మానవుడిగా పంపించి ఇక్కడ నివాసయోగ్యంగా భూమిని ఇచ్చాడు. దీంట్లో కొంతకాలం ఉండాలి, తిరిగి తాను దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి కదా. ఇది అశాశ్వతమైనది, దేవుని రాజ్యము శాశ్వతమైనది. దేవుని రాజ్యంలో దేవునితో కూడా శాశ్వతంగా ఉండడానికే దేవుడు మనుషులందరి కొరకు లోకానికి వచ్చాడు. మీరు ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటలకు వస్తే జీవాత్మ, జీవము కలుగుట కదా, నిత్య జీవం అంటే ఆ మాటల గురించి నేర్చుకుంటున్నాం. ఆదామును దేవుడు జీవాత్మగా చేశాడు. నరునిలో జీవవాయువుదగా వాడు జీవాత్ముడైపోయాడు. వాడు బ్రతికి చలించాడు, మాట్లాడాడు, తిరిగాడు. ఈనాటి వరకు కూడా జనాలు విస్తరిస్తున్నాయి. ఆదాములో దేవుడు జీవవాయువును ఊదాడు. జీవము దేవునిలో ఉంది, దేవుడే జీవం. ఆమేన్, హల్లెలూయా. అయితే అప్పటిదాకా దేవునికి అంటే దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలా ఉన్నాడు. దేవుని స్వరూపంలో పుట్టాడు ఆదాము. దేవుడే తన చేతులారా నిర్మించుకున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆదాము కూడా చంపడం కొరకు దేవుడు మనిషిని పుట్టించలే. కానీ ఆదాము ఎప్పుడైతే దేవుని మాటను మీరాడో దాన్నే ఆజ్ఞ అన్నారు. దేవుడు ఆజ్ఞాపించాడేమని, చెట్ల ఫలాలన్నీ తినొచ్చు. తోటలో ఒక పరీక్ష పెట్టాడు. ఒక క్లాసులో నుంచి కానీ ఒక ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలంటే ఒక పరీక్ష రాయాలి. అవునా? ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం చేయకుండా, అనుభవం లేకుండా మరొక దానికి ప్రమోషన్ లేదు కదా. అలాగే ఆదాము అవ్వలని దేవుడు పరీక్షించడానికి ఒక చెట్టు పెట్టాడు. మంచి తెలివినిచ్చే చెట్టును పెట్టాడు. ఆ పండును మీరు తినొద్దు అన్నాడు. తినొద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. మీరు తింటే నిశ్చయంగా చస్తారు అన్నాడు. ఏది చెయ్యొద్దు అన్నాడు, అదే చేశాడు. అవునా? మరణం లేకుండా మనిషిని దేవుడు పుట్టిస్తే మనిషి అవిధేయతను బట్టి పాపం వలన వచ్చిన జీతమే మరణం. అయితే ఈ మరణ సంబంధమైన మనిషి కొరకు జీవం గల దేవుడు మరలా భూలోకానికి వచ్చాడు. వచ్చి
మనిషి కొరకు మరణించి ఆయన జీవాన్ని మనకిచ్చాడు, మనం నిత్య జీవంలో ఉండడానికి. ఇది అశాశ్వతమైనది. ఈ జీవితము కొంతకాలమే, కానీ పరలోకమే శాశ్వతమైనది. ఆ జీవితము శాశ్వతమైనది. ఆమె హల్లెలూయా. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే ఉద్యోగం పోయి అది వస్తుంది, అది పోయి ఇది వస్తుంది, ఆస్తులు పోయి అంతస్తులు వస్తాయి కదా, ఆరోగ్యం వస్తుంది, వీటి కొరకు కాదు, నిత్య జీవం పొందట కొరకు యేసును నమ్మాము. పరలోకములో ఉండడానికి యేసును నమ్మాము. ఆయన నమ్మిన వారందరికీ ఆయన నిత్య జీవాన్ని ఇస్తాయి. ఇది దేవుని బిడ్డలారా. అయితే ఈ లోకం అశాశ్వతమైన. చాలాసార్లు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు అడుగుతాం, ఇది కావాలి, అది కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి కదా, మా బిడ్డలు దీవించబడాలి, మాకున్న సంపదలు దీవించబడాలి, ఇవే అడుగుతాం. కానీ ఎప్పుడైనా నిత్య జీవము నాకు కావాలి, ఏం కావాలని కోరుకోవాలట? నిత్య జీవం పొందాలి. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళొద్దు, ఏ ఒక్కరు కూడా దైవోగ్రతకు పాత్రలు కాకూడదు. వింటున్నారా? దేవునికి విధేయత్వం కావాలి, దేవునికి లోబడాలి. అందుకే ఆ మనుషుడికి ఆలోచన వచ్చింది. మంచి భక్తిపరుడు ఆయన. మార్కు సువార్తలో ఉన్న ఒక యవనస్తుడు అని రాయబడింది. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళ మీద ఉండి, అంటే ఎంత దీనత్వం ఉంది, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. ఆయన సద్బోధకుడా అని సంబోధిస్తున్నాడు. అంటే ఆయనకు గురువు, ఆయనకు బోధించేవాడు, ఆయన దేవుడు అని గుర్తించాడు. అయినప్పటికీ ఆయన అడుగుతున్నాడు, ఏమంటున్నా తెలుసా? నిత్య జీవానికి వారసును అంటే నేనేమీ చెయ్యాలి. అప్పుడు ప్రభువు 3 విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పాడు? మొదటిది ఏంటి? నువ్వు చెప్పలే కదన్నా అంటావా? మొదటిది ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. మన నోరు ఉందా లేదా? కోపం వస్తే ఎంత గట్టిగా మాట్లాడతారు మీరు కదా? గట్టిగా మాట్లాడండి. ఏం కాదు. ఆజ్ఞలు పాటించమని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు. నేను కొంచెం ఇంట్రడక్షన్గా పోయిన అంతకుముందు వారంలో ఆజ్ఞల గురించి చెప్పాను. ఆజ్ఞలు పాటించాలి అనే మాట చెప్పాను. అయితే ఆ మనుషులతో ప్రభువు మాట్లాడిన 3 మాటలు. ఒకటేమో ఆజ్ఞలు పాటించమన్నాడు, రెండవదేమో నీ ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టమన్నాడు. వింటున్నారా? ఒకటేమో దేవుని ఆజ్ఞలు పాటించమన్నాడు, రెండవది నీ ఆస్తినంతా అమ్మి బీదలకు పంచిపెట్టమన్నాడు, మూడవది నన్ను వెంబడించు అన్నాడు. ఇది కష్టమా? ఇది మీకు చెప్తే కష్టమా? కష్టమేం కదా? కష్టమా కాదా చెప్పాలి ప్రవీణ్. కష్టమా? ఇప్పుడు ఆ మనుషుడు వచ్చి అడుగుతున్నాడు, నాకు నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలంటే 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఆజ్ఞలు పాటించు అన్నాడు, రెండవది నీ ఆస్తి నమ్మి బీదలకు పంచిపెట్టన్నాడు, మూడవది నన్ను ఫాలో మీ అన్నాడు, వెంబడించు అన్నాడు. అప్పుడు నీకు నిత్య జీవం దొరుకుతుంది అన్నాడు. ఇల్లరా? అయితే ఆ యవనస్తుని గురించి చూసినప్పుడు ఆజ్ఞలు పాటించు అని నేను పోయిన వారం ఆజ్ఞలు ఎన్ని అని చెప్పాను? 10 ఆజ్ఞలు. ఎక్కడున్నాయి? అక్కడెక్కడో ఉండే కదా. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం 10 ఆజ్ఞలు. అది ఇశ్రాయేలుకు మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. ఏంటి అవి? చెప్పాలి. ఏంటివంటే చెప్పాలి మీరే. మొదటిది నేను తప్ప వేరొక దేవుడు, తర్వాత ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, మూడవది యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, మూడవది, నాలుగవది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. తర్వాత మిగతా 6, మొదటిది నీ తండ్రిని తల్లిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించవద్దు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగువానిది ఏది కూడా వచ్చాయా 6. అయితే
ఈ ఈ ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ మనుషుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందాలన్న ఆశ ఉంది. నిత్య జీవం అంటే ఎప్పుడు బ్రతికేది, చావు ఉండదు అక్కడ కదా. చీకటి రోగము ఉండనే. ఆ పరలోకం నుంచి పాడుకుంటే మన రోమాలు నిక్కబడి వస్తాయి. పరలోకం గురించి మాట్లాడితే ఆత్మ గంతులేస్తుంది. అంత ఆహ్లాదకరమైన ప్రాంతం అది పరలోకం అంటే చాలా వైభవంతో కూడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభు చెప్తున్నప్పుడు ఆ ఆజ్ఞలు, ఆ మనుషుడు వచ్చి నిత్య జీవం పొందాలని ఆశ ఉంది, నిత్య జీవం కొరకు ఆతురత పడుతున్నాడు, సద్బోధకుడు అని అడుగుతున్నాడు, దీనంగా అడుగుతున్నాడు, మోకరించి అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు 3 విషయాలు చెప్తే, ఆ 3 విషయాలు ఒక విషయం చెప్తున్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటించు అని. 4 ఆజ్ఞలు చెప్పలే. 10 ఆజ్ఞల్లో దేవునికి సంబంధించిన ఆజ్ఞలు చెప్పలే, నీకు సంబంధించిన ఆజ్ఞలు చెప్పాడు, మనకు సంబంధించిన ఆజ్ఞలు. చదువుతారు ఒకసారి. ప్రభువు అంత చెప్తున్నాడు, నువ్వు ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞలు పాటించని. పై 4 ఆజ్ఞలు చెప్పడం లేదు, కింది 6 ఆజ్ఞలు చెప్తున్నాడు. 1 నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం చేయొద్దు. ఈ 6 ఆజ్ఞలను పాటిస్తే నీకు నిత్య జీవం దొరుకుతుంది అన్నాడు. వాడు వెంటనే కాలర్ ఇట్లా పైకి ఎగిరేసి ఏమన్నాడు తెలుసా? మోకాల మీద ఉన్నవాడే, నిత్య జీవం అడుగుతున్న వాడే, బోధకుడా ఎప్పటి నుంచట? బాల్యము నుండి. అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు అనమాట. ధర్మశాస్త్రం, ఇంకో మాట చెప్తా, ఇవి నైతిక విలువలు, ఇవి జనరల్గా మనం చేయవలసినవి. వీళ్ళరా పౌర హక్కులు అని ఉంటాయి. పౌర హక్కులు ఇతరులకు భంగం కలిగించకుండా ఉండేటి. అర్థమవుతుందా? రాజనీతి శాస్త్రం చదివితే మీకు తెలుసు, సిఈసిలో ఉంటుంది. ఉందా ఆయన? చదువుకున్నాను సిఈసి, ఎంపీసీ అనేది. ఓకే. అక్కడ అన్ని నియమాలు, కట్టడాలు, చట్టాలు అవన్నీ రాయబడి ఉంటాయి. అవి కూడా మనకు తెలియాలి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాటిని తీసుకున్నాను. సరే, ఇక్కడికి వద్దాం. దేవుని ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని ఆజ్ఞలు పక్కకు పెడితే ఇవి తప్పకుండా దేవునికి సంబంధించిన 4. చాలాసార్లు దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం కదా. ఈరోజున ప్రతి మనిషికి దేవుడు అంటే విశ్వాసమే ఉంది లేదా? అన్యునికి కూడా విశ్వాసం దేవుడు అంటే, ప్రతి ఒక్కరికి దేవుడు అంటే విశ్వాసం ఉంది. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచుతూనే మనిషి అవిధేయుడైపోతున్నాడు, ఎక్కడెక్కడో తప్పిపోతున్నాడు. ఒకరంటూ నరహత్య చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు, తల్లిదండ్రులను దూషిస్తున్నారు. చేయట్లేదు? జరగట్లేదా? జరుగుతున్నాయా? జరగట్లేదా? ఏమన్నా పొరుగువాన్ని ఆశిస్తున్నారు, జారత్వము జరిగిస్తున్నారు. ప్రియులారా, ఇవన్నీ చేస్తే నిత్య జీవం దొరుకుతుందా? దొరుకుతుందమ్మా? పాపుల కొరకు, దుర్మార్గుల కొరకు అగ్నిగుండం నిలువ చేయబడిందని వాక్యం చెప్తుంది. ప్రియులారా, అయితే వాక్యం అంటుంది నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలంటే, వాక్యంలో చెప్పబడినట్లుగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. అవి ఏంటివంటే మనకు సంబంధించినవి మనం పాటించాలి. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒకవేళ ఆజ్ఞలు కనుక మనం పాటిస్తే కదా, మనం అంతకుముందు పాఠకులు కూడా నేను చెప్పాను, ఈ ఈ ఈ 10 ఆజ్ఞల్లోంచి ఈ 6 ఆజ్ఞలు కనుక మనం తూచ తప్పకుండా పాటించగలిగితే, అవే ఆ మనుషునికి చెప్పాడు. అయితే ఆ మనుషుడు అన్నాడు, బాల్యం నుండి నేను చేస్తాను. ఎప్పటి నుంచి? అసలు మనం ఎప్పుడైనా ఈ ఆజ్ఞల గురించి ఆలోచించామా? ఎప్పుడైనా ఆలోచించామా? యేసయ్య ఆజ్ఞల మార్గము కనిపించెనే, యేసయ్య నీతో వెన్నంటి ఉన్న ఆజ్ఞల మార్గము కనిపించెనే.
నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవను. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. యేసయ్య నిన్ను వెన్నంటగానే కనబడేది ఏంటో తెలుసా? ఆజ్ఞల మార్గం అట. ఆజ్ఞలు అంటే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను పోయిన వారం 2 వారాల నుంచి ఒకటి ఆజ్ఞాపించాను. మీ ఒపీనియన్ తీసుకున్నానో తీసుకోలేదో ఒకటి చెప్పాను. ఎంతమంది పాటించారు? అదే అన్నమాట. అర్థమవుతుందా? దేవుడు ఒకటి ఆజ్ఞాపించాడు ఆదాముకు, ఇది తినొద్దు అంటే ఎంతవరకు పాటించాడు? తిను దినమున నిశ్చయముగా. ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన మాట. ఆయన మాటను అతిక్రమించడమే పాపం. ఆయన మాటను అతిక్రమించడమే కదా నరకపాత్రులు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది మీరు ఆయన మాటకు విధేయత చూపండి, ఆయన మాటలు గైకొనండి, ఆయన మాటల్ని వాటిని మీరు పాటించండి. అవేమన్నా హానికరమైనవా? నరహత్య చేయొద్దంటే హానికరమా? వ్యభిచరించొద్దంటే హానికరమా? లోకానికి ఏమి ఇష్టం? నరహత్య చేయడం ఇష్టం. లోకానికి ఏమి ఇష్టం? వ్యభిచారం చేయడం ఇష్టం, దొంగతనం చేయడం ఇష్టం, మోసం చేయడం ఇష్టం, ఇంకా అబద్ధ సాక్ష్యం పలకడం ఇష్టం. పొరుగువా అన్నది మనదేం నష్టం కాకూడదు. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే మనదేం నష్టం కాకూడదు, వేరుంది నష్టం కానట్టు చూసుకుంటారు కొంతమంది. మనకున్నా సరే పొరుగువా అనేది ఆశిస్తారు. దావీదుని గురించి దేవుడు ఒక ప్రవక్తకు చెప్తాడు, వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నాడు. దావీదు ఏం చేసినట్టే పాపం చేస్తే ఒక కథ చెప్పాడు అక్కడ. ప్రవక్త వెళ్ళి దావీదుకు ఒక కథ చెప్పాడు. ఏం కథని చెప్పనా? ఒకనికేమో 100 గొర్రెలు ఉన్నాయి, ఒకనికేమో ఒకటే గొర్రె ఉంది. 100 గొర్రెలు ఏం చేశాడు తెలుసా? ఆశించి ఒక్క గొర్రెను కూడా ఎత్తుకుపోయాడు మన దగ్గర. అదేమో వాని పక్కల పడుకునేది, వాడు భోజనం తినేది, అల్లారు ముద్దుగా చూసుకుని ఒక్కటే గొర్రె ఉంది వాడికి. ఆ గొర్రెను తీసుకొని ఉన్న గొర్రెను కూడా 100 గొర్రెలో లాక్కొని పోయాడు. ఏం చేయాలని అడిగితే దావీదుకు మహాకోపం వచ్చిందట. అట్టెట్టు చేస్తాడు, వాడిని చంపాలి అన్నాడట. అయితే ఆ తప్పు చేసిన నీవే అన్నాడట. ఎట్లుంటుంది? తను అనుకోలేదు, ఆ తప్పు చేసిన నీవే. ఏం చేశాడు దావీదు తెలుసా? ఉరియా భార్యను ఎత్తుకుపోయాడు, ఉరియాను చంపించాడు. ఉరియా ఎవరో తెలుసా? నమ్మకమైన బంటు. దావీదు కింద నమ్మకంగా పనిచేసేవాడు, కుట్రలు పన్నేవాడు కాదు. ఉరియా నమ్మకమైన వాడు. ఇంకో తెలుసా? ఆయన మరణాన్ని ఆయన చీటి రాసి వాడి చేతికి ఇచ్చి సేనాధిపతికి ఇవ్వు అంటే దారిలో పోతున్నప్పుడు ఏం రాశాడని చూడలేదట. మనం ఏం చేస్తాం? ఏదైనా ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుపో బిడ్డ ఇచ్చిరాపో అంటే భాషన్న దీంట్లో ఏదో పెట్టాడు, నాకు చూపకుండా ఇస్తున్నాడని కనీసం ఒక్కసారి అలా తెరిచి చూస్తాను. అవునా కదా? ముందే చెప్పాను, ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తాము. పొరపాటున ఏదో చూసావు బిడ్డ అన్నాను అనుకో. ఒక తల్లి చెప్పిపోయిందట, గంప కింద ఇది ఉంది బిడ్డ, దీన్ని లేపకన్నాడు. దాన్ని చూడకంటే దాని కింద కోడి పెట్టిపోయిందట. అది కొత్త కోడి, కొనుక్కొచ్చిన కోడి. మా అమ్మ ఏమో పెట్టిపోయింది తీయొద్దన్నది వాడు లాస్ట్కి వచ్చేసరికి తెరిచి పెట్టాడట. అది వచ్చేసరికి పారిపోయింది, దొరకదు. అంటే మనిషి యొక్క మనస్తత్వం ఏంటో తెలుసా? ఏది చెయ్యొద్దంటే అదే. కానీ ఉరియా అలా చేయలేదట. ఉరియా నమ్మకమైన వాడు. రాజు దావీదు చీటి రాసి ఉరియా చేతిలో పెట్టి సేనాధిపతికి ఇప్పు అంటే ఆ చీటిలో ఏం రాశాడు తెలుసా? యుద్ధములో చనిపోయినట్టుగా ఉరియాను చంపేయి అని
చీటీ రాసి పంపించాడు. ఏ పాపం చేయలే ఉరియా, ఏ నేరం చేయలే. తన భార్య కొరకు, బెత్షెబా కొరకు అతన్ని చంపాడు నిర్దాక్షిణ్యంగా. ప్రియులారా, దేవుని ఆజ్ఞని మీరినప్పుడు దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించాడు. దానికి చాలాసార్లు పనిష్మెంట్ గురి అయ్యాడు. అందుకే దావీదు కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తాడు, నా పాపము క్షమించు, ఇస్సోపుతో నా పాపము కడుగు, నా హృదయాన్ని తెల్లగా చేయి, శుద్ధ హృదయం నాకు చేయి అని ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్లు గార్చడు కనుక బ్రతికాడు. అంతేకాకుండా దావీదు కీర్తన రాస్తాడు, దేవా నీ ఆజ్ఞను నాకు బోధించు, నీ ఆజ్ఞను నాకు నేర్పించు, నీ ఆజ్ఞను నేను నేర్చుకున్నట్లు నాకు సాయం చేయి, నీ ధర్మశాస్త్రమందు నీ కొత్త సంగతులు నేను చూసినట్లుగా 119 కీర్తనలో మాట రాయబడి ఉంది. నా కన్నులు తెరువు, నాకు ధర్మశాస్త్రాన్ని బోధించు. ధర్మశాస్త్రం ఉన్న అన్ని ఆజ్ఞలు, విధులు, నియమాలు, దేవుని చట్టం అది. ప్రియులారా, దేవుని ఆజ్ఞలు పాటించడం మన అంత ఆజామసి కాదు. కానీ ఒకవేళ దేవుని ఆజ్ఞలు కనుక మనం పాటిస్తే, వాక్యం అంటుంది కదా, 27వ అధ్యాయం 2 10వ వచనంలో అంటాడు, ఆజ్ఞలను గైకొనవలెను అంటాడు. 27వ అధ్యాయం 10వ వచనం 2 మీరు దేవునికి స్వజనమైతిరి గనక, చూడండి, దేవుడైన యెహోవా మాట విని ఏమనుంది వాక్యము? మీరు దేవునికి స్వజనం. దేవుని జనమేనా మనం? కాదా? మా వినాలా? ఇటు చూడండి, మీరు దేవుని ప్రజలేనా? ఎంతమంది దేవుని ప్రజలు? కొంచెమే, సగమే. అయితే వాక్యం అంటుంది మీరు దేవుని మాట వినాలి కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. మొదటిది స్వరం వింటే కదా వెంబడించేది. స్వరము వినడం అంటే దానికి లోబడ, దాన్ని పాటించాలి, విని గైకొనాలి. విని చెవులొప్పడం కాదు, విని విడిచిపెట్టడం కాదు. ఇంకో మాట చెప్పాలంటే ఆజ్ఞను బోధిస్తూనే ఉన్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు. తప్పిపోతే ఉన్నవారు ఇస్తారు ఈ ప్రజలు. నిర్గమాకాండంలో ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, మళ్ళా ద్వితీయోపదేశ కాండంలో రెండవసారి రిపీట్ చేశాడు వారికి. ఎందుకో తెలుసా? మీరు ఆయన మాట ఆజ్ఞలు దేవుని మాటను సూచిస్తున్నాయి. దేవుని మాట వినాలంటే ఆయన ప్రజగా మనం ఆయన మాట విని వాటిని గైకొనాలి. అంటే గైకొంటే ఏం కలుగుతుంది? 6వ అధ్యాయం 25వ వచనం, ఆజ్ఞలు గైకొంటే ఏం దొరుకుతుంది? మనం చూడండి, ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు చూడండి, నరహత్య చేయొద్దు అన్నాడు, నరహత్య చేయకుండా ఉండాలి. వ్యభిచరించొద్దు అన్నాడు, వ్యభిచారం చేయకుండా ఉండాలి. దొంగతనం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయకుండా ఉండాలి. మోసపు అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఎవరిని మోసం చేయొద్దు కదా. ఏది పొరుగు వారిని ఆశించొద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇవి ఏంటివి? మేలుకరమైనవి. పాపం చేయకుండా, అపవిత్రం కాకుండా నీతిగా బ్రతకడానికి ఈ ఆజ్ఞలు మనకు పనిచేస్తున్నాయి. వాక్యం అంటుంది మీరు ఆజ్ఞలు గైకొంటే, వాక్యం అంటుంది వాటి వలన మీకు ఏం కలుగుతుంది? నీతి, రైచియస్నెస్, నీతి కలుగుతుంది. మనుషులందరూ పాపులే, మనుషులందరూ అపవిత్రులే, మనుషులందరూ తలంపులు, చూపులు, నడకల, ప్రవర్తన అంతా పాపమే. ఏమా వాక్యం అంటుంది ఇలాంటి మనిషి పవిత్రుడు కావాలి, ఇలాంటి మనిషి నీతిమంతుడు కావాలంటే వాక్యం చెప్తుంది నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, నీ పొరుగు వారిని ఏది ఆశించుకోవాలి. వీటిని మీరు గైకొనాలి. దేవుని ప్రజలు మీరు కదా, వాటిని గైకొంటే మీకు నీతి కలుగుతుంది. అది మొదటిది. రెండవది అంటాడు ఆజ్ఞలు గైకొంటే 11వ అధ్యాయం 13 నుంచి 14 ద్వితీయోపదేశకాండం, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమించి చూడండి, మీరు జాగ్రత్తగా ఆయనను సేవించి ఆజ్ఞలు పాటించిన ఎడల చూడండి మీ దేశమునకు
చూడండి, మీ దేశానికి వర్షాన్ని కురిపిస్తాడు. తొలకరి వానను, కడవరి వానను, చూడండి, దాని కాలమున. అప్పుడు ఇప్పటికే నువ్వు వింటున్నారా? నిద్ర వస్తుందా? అయ్యా, ఇప్పటికి వర్షాలు పడి ఇప్పటికి పంటలు ఒక జానడు పెరగాలి. ఇప్పుడు వరకు అసలు పంటలు వేశారా? కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు, కొన్ని ప్రాంతాల్లో వేసిన మొలకలు ఎండిపోతున్నాయి. దాని కాలంలో తొలకరి వర్షం, కడవరి వర్షం దానికి కావాలి. అవి కురవాలి, పంటలు పండాలి, రైతులు దీవించబడాలి. వాక్యం అంటుంది, నా ఆజ్ఞలు గైకొని నన్ను సేవిస్తే, దేవుని సేవిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి ప్రార్థన చేస్తే, వాక్యం అంటున్నాడు, వాటి కాలములో నేను వాటిని కురిపిస్తాను, వర్షాన్ని కురిపిస్తాను. ఆమేన్, హల్లెలూయా. తొలకరి జల్లులను, కడవరి వాన కురిపింతును, ధాన్యమును, ధన్యతను, మాన్యతను సగెదను. ధాన్యమును, ధన్యతను, మాన్యతను సగెదను. దేశమ సంతోషించుమా, గంతులు వేయుమా, ఆశతో ఆ రాజు యేసుకై ఎదురు చూడమా. ఈరోజు పంటల కొరకు ఎదురు చూస్తూ లేడు. ఉన్న పంటలన్నీ రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు, ఇల్లు కట్టుకొని బతుకుతారు, తిండి లేకున్నా సార్. అవునా? పంటని నాశనం చేస్తున్నారు, పంటలకు ప్రాధాన్యతనివ్వడం లేదు. ప్రియులారా, పంటలు పండాలంటే దేవుని వైపు చూడాలి. పంటలు పండాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. పంటలు సమృద్ధిగా ఆహారం మనకు దొరకాలంటే ప్రార్థన చేయాలి. రాబోయే దినాల్లో కరువుని ఎదుర్కొంటాం, జాగ్రత్త. అన్ని పంట పొలాలన్నీ కూడా ప్లాట్లు చేసి పడేస్తున్నాను. సరిగా పంటలు పండటం లేదు, సరిగా వాతావరణం అనుకూలంగా లేదు. అస్సాంలో నిన్నటిదాకా వరదలు అస్సాంలో ఊర్లు కొట్టుకుపోయాయి, పంట పొలాలన్నీ నష్టమైపోయాయి. మీరు వార్తలు వింటున్నారా? చూస్తున్నారా? గ్రహిస్తున్నారా? దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, మీకు తొలకరి వాన, కడవరి వాన, మీకు పంటలు సమృద్ధిగా పండాలంటే మీ దేవుని సేవించి ఆయన మాట మీరు వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. మొదటిది, ఆయన జనం కనుక ఆయన ఆజ్ఞలు పాటించాలి. రెండవది, ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనకు నీతి కలుగుతుంది. మనం దేవుని ఆజ్ఞలు పాటించి ఆయనను సేవిస్తే మనకు పంటలు సమృద్ధిగా పండుతాయి, మనకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది, మన కొట్లు నింపబడతాయి, మన కుటుంబాల్లో ఏ కొరత ఉండదు. ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఎప్పుడు కొరతలే. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు పాటించడం మానేశాను, దేవుని మాట వినడం మానేశాను. అందుకే నీ ఇంట్లో కొరత ఉంది, అందుకే నీ ఇంట్లో సమృద్ధి లేదు. నువ్వు దేవునికి ప్రార్థన చేయడం లేదు, దేవుని వైపు చూడడం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు సమృద్ధి కలగాలి. అదే ద్వితీయోపదేశకాండ 15వ అధ్యాయం 5వ వచనం అదే మాట రాయబడి చూడండి. ఈ ఆజ్ఞలన్నింటినీ చూడండి, బీదలు మీరు. ఈరోజు మనం ఏమంటున్నాం ప్రతిసారి? బీదలా మీరు? మన దేవుడు ధనవంతుడు, మన దేవుడు శ్రీమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పిల్లలు ఎలా ఉండాలి? మనం బీదలుగా ఉండాలా? మన తండ్రి శ్రీమంతుడు, మన తండ్రి గొప్పవాడు, మన తండ్రి దగ్గర సమస్తం ఉన్నాయి, ఆయన దగ్గర ఏ కొదవ లేదు. అయితే ఆయన మాట వింటే ఆయన మనకి ఇస్తాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, దేవుని గురించి చెప్పాను కదా. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో 2 కుమారులు ఉన్నారు తండ్రికి. చిన్నవాడు ఏం చేశాడు? ఆస్తిలో ఉన్న వాట తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు.
దుర్వ్యాపారం చేశాడు, మొత్తం వేపరుచుకున్నాడు, మొత్తం ఏమీ లేకుండా దుర్వ్యాపారం చేసి తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. చివరికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వచ్చాడు. ఎప్పటికి వచ్చాడు? తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి, అయ్యో నా తండ్రి ఇంట పనివారికి ఏముంది? పనివారికి ఆహారము సమృద్ధిగా ఉంది, ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను. ఇక్కడ ఒకవేళ తండ్రి మాట విన్నుంటే, తండ్రికి లోబడి ఉంటే అయితే అక్కడికి వెళ్ళి బాధపడుతున్నాడు. ఆకలి వేసినప్పుడు పందుల కాడ జీతం కుదిరాడట. ఏదో డబ్బుల కొరకు కాదు, ఆ పందులకు వేసి తినే పొట్టైన దొరుకుతుందేమో అని, అది కూడా తనకు దొరకలేదట. ఆకలికి అలమటించిపోతున్నాడు. అప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నా తండ్రి దగ్గరికి ఇలా చెప్తాను, నేను పాపం చేశాను, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడం నాకు యోగ్యత లేదు చెప్తూ ఒక మాట అడుగుతా, నీ పనివారులు ఒకనిగా నన్ను పెట్టుకో. ఏమడుగుతాడట? నీ పనివారులు ఒకనిగా పెట్టుకో అంటే అని ఇంకా తండ్రి దగ్గర చెప్పలే మనసులో అనుకున్నాడు. ఇక తిరిగి ప్రయాణమయ్యాడు ఇంటికి. తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు తండ్రి దూరం నుంచి చూశాడు కుమారుని. దూరం నుంచి చూసి తండ్రే పరిగెత్తుకొని వచ్చి కుమారుని మెడ మీద పడి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని, ఒకవేళ తండ్రి నేను పాపిని నన్ను క్షమించు అని అడిగాడే లేదో తెలియదు, కానీ అక్కడ రాయబడి, కానీ తండ్రి అతనికి ఆధిక్యతనిచ్చాడు. ఆమె హల్లెలూయా. తండ్రి ఏంటి ఏముంది? సమృద్ధి ఉంది. తండ్రి వెంట ప్రేమ ఉంది, తండ్రి ఎంట సమృద్ధి ఉంది, తండ్రి ఎంట క్షేమం ఉంది. ఇంకో మాట చెప్తా, దూరదేశం వెళ్ళిపోయాడు కదా, దుర్వ్యాపారం చేసి తండ్రి మాట వినలే కదా, ఇప్పుడు తండ్రి ఇంటికి లోబడి వచ్చాడు, తండ్రి మాట విధేయుడయ్యాడు, వచ్చి దీనుడుగా ఒప్పుకుంటున్నాడు తప్పుదాన్ని. అయితే తండ్రి అతన్ని దూరం చేయలేదు. చేశాడమ్మా? దేవుడు అతడు అంత సర్వం కోల్పోయాడు, హక్కును కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, యోగ్యతను కోల్పోయాడు. అలాంటి వాడిని మనం ఏం చేస్తాం? అరే నీకు నా దగ్గర ఏమి, వాడు పత్రాలు మంచి బాండ్ పేపర్ రాపించుకొని పోయాడు, నీ దగ్గర వాటా నాకు లేదండి. అప్పుడు మనం ఏం చేస్తాం? కానీ పొరపాటున కూడా దగ్గరికి రానివ్వము. కానీ ఆ తండ్రి అలా చేయలేదట. అతడు పశ్చాత్తపడి ఒప్పుకున్నందున తండ్రి ఎంత సమృద్ధిగా ఉంది కనుక వానికి మరలా వస్త్రాలకు తొడిగించాడు, వానికి మళ్ళా చెప్పులు తొడిగించాడు, వాడికి బంగారు ఉంగరం పెట్టాడు, వాణ్ణి ఘనపరిచాడు. ఆమె హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ఆయన మాటకు లోబడితే, ఆయన ఆజ్ఞకు పాటిస్తే, ఆయనను సేవిస్తే కదా, మొదలు చెప్పారు నీకు పంట ఆహారము సమృద్ధి. తండ్రి ఏంట నీకే కొదవ. దూరదేశం వెళ్ళి డబ్బు ఉన్నప్పుడేమో ఎవరు కనబడలే, దూరదేశం వెళ్ళిపోయి బిఖారుడైపోయాడు, ఆకలికి అలమటిస్తున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే బీదవాడైపోయాడు. ధనవంతుడిగా ఉన్నవాడు ఏమైపోయాడు? బీదవాడైపోయి దేవుని దగ్గర తండ్రి దగ్గరికి వచ్చాడట. తండ్రి చేశాడు సార్, బీదవాడిని ధనవంతుని చేశాడు. ఆమె హల్లెలూయా. తండ్రి దగ్గర సమృద్ధి ఉంది. ఆ తండ్రి మాట మనం వింటే మనకు సమృద్ధి. మన కొట్లలో ధాన్యము కొరతగా ఉంచడు. అర్థమవుతుందా? మన పంట పొలాలను దేవుడు దీవిస్తాడు, మన గర్భ ఫలాలను దేవుడు దీవిస్తాడు, మన చేతి పనులను దేవుడు దీవిస్తాడు. మన మాట వినకపోతే, ఆయన ఆజ్ఞను పాటించకపోతే, దేవుని బిడ్డలారా, సాధారణమైన ఆజ్ఞలు, ఆ 6 ఆజ్ఞలు చెప్పాడు, ఇవి చెయ్యి అంటే వాడు అన్నాడు నేను బాల్యం నుంచి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలు మనం చేస్తే ఏం జరుగుతుంది? ఆజ్ఞలు చేస్తే ఆయన ప్రజలం అవుతాం, ఆజ్ఞలు పాటిస్తే నీతి కలుగుతుంది, ఆజ్ఞలు పాటిస్తే సమృద్ధిని మనకి ఇస్తాడు, మన జీవన పోషణ మనల్ని బీదలుగా ఉంచాడు ఆయన అన్నాడు. బీదలుగా మీరు చూడండి, బైబిల్ చరిత్రలో దేవుడు నమ్మినవాడు బీదగాడబడి లేదా భిక్షగాడైనట్టు చరిత్ర లేదు. ఉందామా? భిక్షమెత్తినట్టుందా? ఆయన భిక్షమెత్తనీయుడు, ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను.
28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. దీవెన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. చూడండి, నువ్వు దేవుని ఆజ్ఞలు గనక వింటే, వాటిని పాటిస్తే సమస్త జనముల కంటే, వంశముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను ప్రత్యేకంగా దేవుడు చూస్తాడు. నువ్వు ప్రత్యేకమైన దేవుని బిడ్డగా దేవుని కనబడతావు ఆయన మాట వింటే. నువ్వు ఆయన మాట వినకపోతే కదా నువ్వు ఎన్నిక లేని వాడవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను హెచ్చించబడాలి, నీవు నేను గొప్పవాడం కావాలంటే వాక్యం అంటుంది ఆయన ఆజ్ఞలను పాటించాలి. యోబు అదే చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటించేవాడు, దేవునందు భయభక్తులు కలిగి ఉండేవాడు, యథార్థతను కోల్పోనివాడు, నమ్మకాన్ని కోల్పోనివాడు కదా, దూషణ మాట రానియనివాడు. ఆయన చాలా భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఆస్తులన్నీ పోయినా భక్తి విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడట యోబు. అందుకే చివరి అధ్యాయంలో అంటాడు, పోగొట్టుకున్నదంతా డబల్ ఇచ్చాడట దేవుడు. డబల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంకో మాట చెప్తా. యోబును గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తాడు, భూమి మీద యోబు లాంటి మనుషుడు లేడు. ఈరోజు నన్ను గురించి, నిన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? అంత నమ్మకంగా దేవుని నమ్ముతున్నామా? అంతగా దేవుని పట్ల విధేయత చూపిస్తున్నామా? ఆయన మాట విధేయత లోపడుతున్నామా? వాక్యం అంటుంది, నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చివరి మాట, ఆయన ఆజ్ఞలు పాటిస్తే నీకు దీవెన. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, నువ్వు పని చేసినప్పుడు నీ చేతి పనులను దీవిస్తాడు, నీ పొలాలను దీవిస్తాడు, నీ పంటను దీవిస్తాడు, నీ పశువులను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, నీ పిండి పిసికే తొట్టిని దీవిస్తాడు. ప్రతి దాంట్లో ఆశీర్వాదమే, ఆశీర్వాదం. నిన్న కాక మొన్న ఈ వారంలోనే ఒక పాస్టర్స్ మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను. ఆ పాస్టర్ మీటింగ్కి ఒక రియల్ ఎస్టేట్ వచ్చాడు. ఆయన ఒక నెల జీతం ఏం తెలుసా? 10 లక్షలు అట. ఆయన రియల్ ఎస్టేట్ చేసి ఒక నెలలో ఆయనకు వచ్చే సంపాదన 10 లక్షలు. ఏం చేయాలో అర్థమవుతుంది అట. ఒకరోజు 70,000 బ్యాగులో పెట్టుకొని విడ్డోని బైబిల్ సెంటర్కి పోయాడట. ఈయనను చూసి, ఆయన అవతారాలను చూసి ఎవడు లోపలికి అపాయింట్మెంట్ ఇస్తలేదట. అపాయింట్మెంట్ ఆ మేనేజర్ని కలుస్తా అంటే చల్ల అంటున్నారట. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, అది ఆ సంస్థ ఎలా నడుస్తుంది, బైబిల్ ప్రింటింగ్ చేస్తుంది కదా, ఎంతమందికి ఎంత పంచుతున్నారు, ఎంత సంపాదన వస్తుంది, దానికి ఎంత రాబడి వస్తుంది, నా వంతు నేను కొంత ఇద్దామని ఆయన వస్తే ఆయన ఏం చేస్తున్నాడ, ఆయన వస్త్రధారణ చూసి ఆయన లోపలికి అంటారు కానీ అసలు చీపా అని అంటున్నారట. చివరికి ఆ సెక్యూరిటీతో వాళ్ళతో పోట్లాడి ఒక్కసారి కలిస్తే బలవంతంగా లోపలికి పోయాడట. పోయి ఆ మేనేజర్ని పట్టుకొని అడిగాడట, ఈరోజు ఎందుకు వచ్చింది తెలుసా, ఈ సంస్థ ఎలా నడుస్తుంది, దీనికి అవకతవకలు ఏంటి, ఆర్థిక ఇబ్బందులు ఏంటి, దేవుడు నన్ను ప్రేరేపించాడు, దీనికి సాయం చేయమని 90,000 రూపాయలు ఆడ పెట్టాడట. వాడు మతి దిమ్మ తిరిగిపోయిందట. కొన్నిసార్లు మనుషులను చూస్తే మనం కేర్ చేయం. ప్రియ దేవుని బిడ్డ, అతడు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఎందుకు అంత డబ్బు తీసుకుపోయి ఇచ్చాను అక్కడ, దేవుడు నన్ను ప్రేరేపించాడు అంటాడు. తర్వాత ఈరోజు నా సంపాదన 10 లక్షలు, నెలకొచ్చేంత నా రియల్ ఎస్టేట్లో 10 లక్షల సంపాదన వస్తే ఎక్కడ మంచి సేవకుడు ఉన్నాడో వాడికి ఇద్దామని పోతే ఎక్కడ మంచి సేవకుడు కనబడతలేడు నాకు అంటున్నాడు. అంత మోసమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఎందుకు నేను ఇంతగా దీవించబడ్డాను, ఎందుకు నేను ఇంకా ఇవ్వాలనుకుంటున్నాను తెలుసా, నేను ఫస్ట్ 10వ వంతు దశమ భాగం ఇచ్చేవాడిని, ఇప్పుడు నేను 90వ భాగం దేవునికి ఇస్తున్నాను అంటున్నాను. నేను 90% దేవునికి ఇస్తున్నాను, 10% మాత్రం నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇంకా దేవుడు ఈరోజు నా రియల్ ఎస్టేట్ పెంచాడు దేవుడు. ఇంకా సేవకుల వరకు నేను పని చేస్తాను, నమ్మకమైన వారు ఎక్కడున్నారో వెతుకుతున్నాను అంటున్నాడు ఆయన, సాక్ష్యం ఇస్తుంది. ఎంతగా దీవించాడు చూడండి ఆయన. మనం ఎక్కడో కొరతలో ఉండి, ఎక్కడో బీదలుగా ఉండి, దేవుడు నన్ను దీవించడం లేదు, దేవుడు నాకు సహాయం చేయడం లేదు. దేవుడు ఆయన మాట వింటే కదా, ఆయన చెప్పింది పాటిస్తే కదా.
నువ్వు గుప్పిలు విప్పితే ఆయన ఆకాశమే వాకిలు విప్పుతాడు. మనం ఏం చేస్తున్నాం? గుప్పిలు విప్పడానికే. మీరేమనుకుంది? నేను కరెక్ట్ చెప్తాను. నేను ముఖసూడికి ఎప్పుడో నాకు పని. నేను తిట్టుకుంటా ఏమైనా చేస్తాను. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆర్థిక సహాయం కొరకు డబ్బులు వస్తలేదు, లేకపోతే ఇళ్ళ సంబంధించిన డబ్బులు మాకు రావడం లేదు, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు దశంభాగం ఇవ్వడానికి మనసు వస్తలేదట. ఎంత విచారం! ఏమా 12 లక్షలు వస్తే వారం తిరగకముందు అన్నీ అయిపోయాయి. ఎంత వచ్చింది? జాగ్రత్త, జాగ్రత్త. ఉద్యోగం లేనప్పుడే ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలని ప్రార్థన చేయమంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత నీ దశంభాగం రాదు, నీ అర్పణలు రావు. నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడని వాళ్ళకి చెప్పం. నేను ముఖాముఖి చెప్తాను, సూటిగా చెప్తున్నాను. వాక్యం అంటుంది నువ్వు ఎలా దీవించబడతావు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కదా ఇంకా అధికంగా ఇస్తాడు దేవుడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కదా బలా మంచి దాసుడా అని శబాష్ అంటాడు దేవుడు. ఈ కొంచెంలోనే నమ్మకం లేదు. మనం 20 లక్షలు ఇస్తే ఏం లాభం? ఇంకా 50 లక్షలు ఇస్తే లాభం? ఏమైనా లాభం ఉందా? చెప్పండి అమ్మా. వాక్యం అంటుంది మీరు నా మాట వింటే మిమ్మల్ని సమస్త జనుల కంటే ఇచ్చేస్తాను. నా మాట వింటే నీవు పట్టిందల్లా బంగారే. నువ్వేది పడితే నీవు అక్కడ అడుగు పెడితే యెషయా గ్రంథంలో అంటాడు, నీవు ఐశ్వర్యం వెంట పరిగెత్తడం కాదు, ఐశ్వర్యాలను నీ యొద్దకు నడిపిస్తాను ప్రవాహం వలె. ఆయన మాట విని, ఆయన మాట విని ఆయనకు ప్రార్థనించి, ఆయనను సేవించు, ఆయన నమ్మకం ఉంచు. పిల్లరా, నీకు దీవెన కలగాలంటే వాక్యం అంటుంది ఈ ఆజ్ఞలు సాధారణమైన ఆజ్ఞలు. ఒకవేళ మనం అనుకో నాకు ఇవన్నీ తెలుసా అన్నా, నాకు తెలియదా, కానీ పాటిస్తున్నావా? అక్కడ అంటున్నాడు వాడు, ఆ మనుషుడు అంటున్నాడు నేను బాల్యం నుండి సేవిస్తున్నాను. అప్పుడు అన్నాడు అయితే మంచిది. ఆజ్ఞలు పాటిస్తున్నాడు వాడు. ఆజ్ఞలు అంటే భయం ఉంది వాడికి. ఆజ్ఞలు చెప్పినట్టు ఇప్పటి నుంచి కాదట, బాల్యం నుండే. అయితే అన్నాడు నీకు ఒకటి కొదువు ఉంది. ఏమన్నాడు? నీ ఆస్తి ఉంది, దాన్ని అమ్మి ఏం చేయాలా? బీదలకి ఇయ్యి, నన్ను వెంబడించు అన్నాడు. మూడవది ఫాలో మీ. రెండవది నీ ఆస్తిని, నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రమ్మంటే వస్తారా మీరు? నీ ఆస్తిని విడిచిపెట్టి రమ్మంటే వస్తారా మీరు? ఇందాక ఆజ్ఞలు పాటించడం కష్టమా ఈజీ అంటే ఏం చెప్పారు? ఈజీ అన్నారు కదా. ఈజీ కాదన్నా, అందుకే మేము పాటించలేకపోతున్నాం అని విడిచిపెడతారా? వాడు చేసిన పని అదే. ఏమా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మాట వినకపోతే చాలా నష్టాన్ని అనుభవిస్తాం, చాలా నష్టపోతాం. ఇహలోకంలో దేవుని కృప పొందము కదా, పరలోకాన్ని కూడా పొందుకోలేము. వాడికి ఆశ ఉంది, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? నిత్య జీవం పొందాలంటే దానికి వారసులు కావాలంటే నేనేం చేయాలి? ఆశ ఉంది కానీ దాన్ని పొందుకోలేకపోయాడు. వచ్చే వారం కంటిన్యూగా చెప్పుకుందాం. రెండవ మాట ఏంటి? నీ ఆస్తి నమ్మి బీదలకు. నేర్చుకుందాం వచ్చే వారం. నిత్య జీవం పొందాలంటే రెండవ మాట, మన ఆస్తి అక్కడికి రాదు. మన ఆస్తి ఒక ₹1,00,00,000 ఆస్తుంది అనుకో, మన పరలోకాన్ని తీసుకుపోతుందా? లేకపోతే ఒక అధికారం ఉందనుకోండి. ఈ రోజున అప్పుడప్పుడు ఈ అధికారులకు వేతనాలు లెక్క పెడతారు, చూసారా మీరు? మన ముఖ్యమంత్రికి ఎంత అవేం తెలిసే అన్న. అసలు ఎన్ని రాష్ట్రాలు అనుకున్నా చెప్పండి అన్న. 29 రాష్ట్రాల్లో హైయెస్ట్ పే చేసిన మన రాష్ట్రానికే ముఖ్యమంత్రి. 4 లక్షల పైన ఒక్క నెల జీతం. మన జీతం ఎంత? మన జీతం ఎంత? అర్థమవుతుంది కదా.
ఆ లెక్కలు చూసుకున్నప్పుడు ఒక్కొక్కరు నెల ఇంత సంపాదిస్తారు, ఇంత ఉంటాయి. వాళ్ళకు ఆ వెనక కోట్లు, వెనక బ్లాక్ మనీ ఉంటుంది కదా, ఫామ్ హౌస్లు ఉంటాయి, తర్వాత ఆస్తులు ఉంటాయి, దేనికి వాహనాలు ఉంటాయి, ఏమి కొదవ ఉండదు. అయితే పరలోకాన్ని తీసుకుపోతాయి అంటారా? తీసుకుపోతాం ఆస్తి. పట్టు పరుపు పైన పండుకున్న పెట్టక తప్పదురా మట్టిలో. పట్టు పరుపు పైన పండుకున్నా అప్పుడు ఎవరు ఉండే నా పేరు చెప్తే మళ్ళీ అంతా గందరగోళం, యూట్యూబ్లో వెళ్ళిపోతుంది కదా. ఆయన కూసునే కుండి, అర్థం కావాలి, కూసున్న కుండి బంగారు దట్ట. మనకు అటువంటి లేవులేండి. పరలోకం తీసుకుపోతాయా? 2 నెంబర్ కూర్చున్న కుండి బంగారు దట్ట. ఎంత భాగ్యమో ఇప్పుడు దేవుని వెళ్ళారా. ఈ ధనము, ధన సంపదలు, ఈ లోక అధికారాలు ఏవి పరలోకానికి తీసుకుపోవు. అందుకే వాక్యం అంటుంది, ధనవంతులకు పరలోక రాజ్యం లేదు. ఎవరికి ఉంది అంటే మన బీదలమా? మన ధనం పరలోకమని ఉండాలి. ఈ లోకంలో ఏమీ లేకపోయినా వచ్చేవారం ధ్యానం చేద్దాం. నిత్య జీవంకు వారసులం కావాలంటే ఏం చేయాలి? మొదటిది ఆయన ఆజ్ఞలు, సాధారణమైన ఆజ్ఞలు. నరహత్య, వ్యభిచారము, దొంగతనము, మోసము కదా, అబద్ధ సాక్ష్యము, పొరుగు అనేది ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవి చాలా సున్నితమైనవే, చాలా సూక్ష్మమైనవే, కానీ ఇవి తప్పిపోతున్నాం. అంతకంటే ముందు 4 ఆజ్ఞలు ఉన్నాయి దేవునివి కదా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఈ రూపాన్ని, విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు. తర్వాత ఆయన నామమున వ్యర్థముగా ఎవరికి ఆయన మహిమనిచ్చేవాడు కాదు. ఆయన రాయిలో, చెట్టులో, పుట్టలో దేవుని ఇమిడిస్తే దేవుని కోపం వస్తుంది. అందుకే ఆకారం చేసుకోకూడదు. ఎక్కడ విగ్రహారాధన ఎక్కువ జరుగుతుందో అక్కడ తప్పకుండా భూకంపం వస్తుంది, అక్కడ తప్పకుండా కరువు వస్తుంది, అక్కడ తప్పకుండా దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్త. తర్వాత 4వది విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినం పవిత్రంగా. ఈ దినం పరిశుద్ధ దినం, ఈ దినం పరిశుద్ధ దినం. ఈరోజు పవిత్ర దినం. ఈరోజు పరిశుద్ధుల గుంపుగా దేవునితో కలిసి సంభాషించి, సహవాసం చేసి కదా పరిశుద్ధ బల్లలో పాత్రులం అవుతున్నాం. ఆ పరిశుద్ధ బల్ల మనల్ని ఇంకా యోగ్యులుగా చేస్తుంది. ఆమె హల్లెలూయ. ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఇవి పాటించగలిగితే అక్షరాల నిత్య జీవానికి వారసులం అవుతాం. మిగతా పాఠం వచ్చే వారం నేర్చుకుని దేవుడి మాటలు దీవించినగాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుని ప్రియమైన వారులారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా ఈరోజు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా? దేవుని మాట వింటున్నాం. ఆజ్ఞలు అంటే ఆయన మాట వినడమే, ఆయన వాక్యానికి విధేయత చూపడమే, ఆయన బోధించే బోధక మనము చెవులార విని గ్రహించి అనుసరించే గై కొనవలెను. మీరు ఆయన జనము కనుక మీరు ఆయన ఆజ్ఞలను గై కొనాలి. ఈ రోజున దేవుని బిడ్డగా నీవు ఉన్నావా? అన్యునిగా బ్రతుకుతున్నావా? ఈరోజు దేవుని నీతి నీకు దొరికిందా? ఇంకా అనీతిమంతుడుగానే, అవిశ్వాసిగానే, ఇంకా పాపులుగానే మిగిలి ఉన్నారా? ఇప్పుడు దేవుని బిడ్డ, ఈరోజు నీ కొట్లు నింపబడ్డాయా? నీ చేతి పని దీవించబడిందా? నీకు సమృద్ధిగా ఉందా? తొలకరి వాన, కడవరి వాన చేత నువ్వు సమృద్ధి చేత నింపబడుతున్నావా? చివరిది అంటాడు, దీవెన ఆశీర్వాదము. దీవెన ఆశీర్వాదం. నువ్వు పట్టినల్ల బంగారమే, నువ్వు నడిచిందంత విజయమే, నువ్వు ప్రయత్నించిందంత సఫలమే. దేవుడు ఇవ్వాలి అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. వీళ్ళ నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? నా భక్తుడు అడిగిన దానికి ప్రభు ఇచ్చిన సమాధానం, ఆజ్ఞలు పాటించు. ఈ ఆజ్ఞలు పాటిస్తే ఎంత ధన్యత ఉంది, ఎంత భాగ్యం ఉంది. దీని వలన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని ఆజ్ఞ అంటే ఆయన మాట. ఈరోజు ఆయన మాటకు లోపడదామా? అందరం ఒక నిమిషం ప్రార్థించి, ఇంకా ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ మన కొరతలు తీర్చబడకుండా, ఎక్కడ సమస్యలతో సతమతం అవుతున్నామో, ఎక్కడ వెనకంజ వేస్తున్నామో, దేవుని మాటలు చెబుతూ వింటున్నా కూడా, చెప్పబడుతున్నా కూడా, హెచ్చరిస్తున్నా కూడా, గద్దిస్తున్నా కూడా,
మొండి వైఖరితో ఉన్నావా? బండబారిన హృదయాలతో ఉన్నావా? ప్రియులారా, అది నీకు మంచిది కాదు. అది నీకు మంచిది కాదు. నీ బ్రతుకును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ మనసును మార్చుకో. ప్రభుకు శిరస్సు వహించు. చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే వాక్యానికి విధేయత చూపిస్తే, అందుకే అంటున్నాడు, ఈ మాటలు శ్రద్ధగా విని వీటిని గైకొంటే సమస్త వంశముల కంటే నేను హెచ్చిస్తాను. ఒక గొప్ప ఆధిక్యత ప్రభువులో మనకుంది. ఒక గొప్ప మహిమ మనకుంది. తప్పిపోయిన కుమారుడు చెప్పబడ్డాడు కదా, అతనికి ఏ అర్హత లేదు, కానీ తన పాపం ఒప్పుకొని మళ్ళా తండ్రి యొద్దకు వచ్చి తండ్రి మాట విన్నందుకు అతనికి ఏమి కొరత చేయలేదట. అతన్ని ఘనపరిచాడు, అతన్ని హెచ్చించాడు, అతనికి మరలా అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఈరోజు దేవుడు అంతకంటే ప్రేమ గలవాడు, అంతకంటే గొప్పవాడు, అంతకంటే శక్తిమంతుడు. ఆయన దగ్గర సంకోచిస్తున్నావా? ఆయన దగ్గర అనుమానంతో బతుకుతున్నావా? దేవునికి ఇస్తే నాకు తక్కువైపోతుందేమో అనే చింతన నీకు. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. చేరి వచ్చిన బిడ్డలందరి బట్టి నీకు స్తోత్రం. కూడిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆజ్ఞలు గైకొన్న వారంలో నిత్య జీవానికి వారసులమవడానికి ప్రతిరోజు మాలో ఉన్న పాపం, మాలో ఉన్న బలహీనతలు నాయనా, నీ మాటకు విరోధంగా, నీకు వాక్యానికి విరోధంగా మా బ్రతుకులు సాగకుండా నాయనా, నీ ఆజ్ఞల మార్గము గుండా పరిగెత్తడం మాకు నేర్పించు నాయనా. అయ్యా, మమ్మల్ని నిత్య జీవానికి నడిపించువాడవు నీవే. నీ ప్రజలముగా నీతి కలిగి నైనా సమృద్ధి కలిగి, దీవెన కలిగి నాయన ఆశీర్వదించబడిన వారముగా మేము ఉన్నట్లుగా సాయించి ప్రతి కుటుంబాన్ని దీవించండి. 10 బిడ్డలు దీవించు నాయన. చేతులెత్తి నీ మందిరంలో నుంచి దీవిస్తున్నాను నాయన. ప్రతి బిడ్డలు దీవించబడును గాక. ప్రతి కుటుంబంలో సమృద్ధి కలుగును గాక నాయన. వారి కొరతలను తీర్చబడును గాక. బలహీనతలో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. నీ వాక్కును పంపి బాగు చేయనైనా. చేయన బిడ్డలందరినీ, కుటుంబాలను బట్టి వందనాలు, పరిచయ సంఘాన్ని బట్టి వందనాలు నాయన. ఎంతవరకు ఇచ్చిన కృపను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభువచ్చు పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.